హిడ్మాకు కన్నీటి విడ్కోలు. హిడ్మాకు కన్నీటి విడ్కోలు. సో చివరి క్షణాలు హిడ్మా దంపతుల అంత్యక్రియలో గ్రామస్తులు. హిడ్మా ఆ భార్యను సైతం కూడా పక్క పక్కనే చిత్తులు పేర్చేసి ఒకటే ఊర్లో హిడ్మా పుట్టినటువంటి ఊర్లోనే పువర్తి అన్నటువంటి గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేసిండ్రు. శోక సముద్రమైన పువర్తి మృతదేహాన్ని చూసి గుండెలు అవిసేలా విలపించిన గిరిజనం. ఒకే చితిపై హిడ్మా దంపతుల అంత్యక్రియలు. ఒకే చితిపైన దంపతుల యొక్క వాళ్ళ ఇద్దరి యొక్క అంత్యక్రియలు కూడా పూర్తి చేసిండ్రు. పొరుగు గ్రామాల నుంచి తరలి వచ్చిన జనం 18న హిడ్మా ఆయన భార్య రాజే ఎన్కౌంటర్. 18వ తారీఖు ఎన్కౌంటర్ అయితే నిన్న 20వ తారీఖు 18, 19, 20 3 రోజుల తర్వాత దహన సంస్కారాలు అయిపోయినాయి. అంతేకాకుండా పోలీసుల నిర్బంధంలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అండ్ రాజిరెడ్డి ఉన్నాడట. వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఏపీ హైకోర్టులో కేబిఎస్ కార్పస్ దాఖలు చేసిన వారిద్దరూ మా వద్ద లేరని పోలీసులు చెప్తాం. మరి ఎక్కడ ఉన్నారు అనేది మరి ఎవరికి కూడా అంతుపట్టనటువంటి అంశం. మరి ఇటీవల తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఆయన యొక్క జాడ తెలవట్లేదు, ఆయన యొక్క సమాచారం కూడా లేదు. కాబట్టి పోలీసులో అదుపులోనే ఉన్నాడు అని చెప్పేసి ప్రజా సంఘాలు పౌర సంఘాలు చెప్తా ఉన్నాయి. మరి పోలీసులు అయితే మాత్రం వాళ్ళు చేతులు ఎత్తేసి మా దగ్గర లేరు అనేది. మరి ఏమై ఉంటాడు, ఇప్పటికి ఏమైనా ఎన్కౌంటర్ ఏమైనా చేస్తున్నారా లేకపోతే అదుపులో ఉన్నాడా ఏందనేది ఇప్పటివరకు అయితే సమాచారం లేదు. సో ఒకసారి చూద్దాం ఏం జరగబోతా ఉంది ఏందనేది. దీంట్లో హిడ్మా సంబంధించినటువంటి విషయంలో చాలామంది గిరిజనం అయితే తల్లి రావడం జరిగింది. ఇగో పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురైన మావోయిస్టు కమాండర్ మడవి హిడ్మా ఆయన భార్య రాజే అంత్యక్రియలు గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూక్ష్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో అశ్రు నయనాల నడుమ జరిగాయి. ఈ నెల 18న వారి ఎన్కౌంటర్ జరగగా 19వ తేదీ రాత్రి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో హిడ్మా రాజయ్య మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామమైన పువ్వర్తికి తరలించి బంధువులకు అప్పగించారు. శోక సముద్రమైన పువ్వర్తి హిడ్మా ఆయన భార్య రాజే మృతదేహాలను చూసిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూక్ష్మా జిల్లాలోని పువ్వర్తి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలు బాదుకుంటూ హిడ్మా మృతదేహాన్ని తడుముతూ తుదివీడ్కోలు పలికారు. హిడ్మా తల్లి మడవి పూంజే బంధువులు గ్రామస్తులు గుండెలు అవిసేలా ఏడ్చిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఒకే చితిపై ఉంచి దంపతులను దహన సంస్కారాలు పూర్తి చేశారు. హిడ్మా అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది. సో మొత్తానికి ఆ యొక్క అంత్యక్రియలు కూడా నిన్న పూర్తి కావడం జరిగింది. వేలాది మంది గిరిజనులు కావచ్చు, చాలామంది మీడియా, నేషనల్ మీడియా కూడా నిన్న అంత్యక్రియలు అయిపోయేంత వరకు అక్కడే ఉన్నారు. మొత్తానికి 25 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నటువంటి హిడ్మా అంత్యక్రియలు పూర్తి కావడం జరిగింది. హిడ్మాతో పాటు తన భార్య అయినటువంటి రాజే ఒకే చితి పైన ఇద్దరిని పెట్టి దహన సంస్కారం చేయడం, ఇంకా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కన్నీళ్లు పెట్టించేటువంటి ఒక దృశ్యాలు కనబడ్డాయి. మరో పక్కన ఆయన చేసినటువంటి 25 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్ళిన ఎన్నో కీలకమైనటువంటి ఆపరేషన్స్లో ఆయన పాల్గొన్నాడు. మడవి హిడ్మా ఒక్కసారి కనుక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే ఉంటే అది ఖచ్చితంగా కూడా సక్సెస్ అయ్యేంత వరకు ఆయన వదిలిపెట్టేటువంటి అవకాశం లేదన్నటువంటి పేరున్నది. గెరిల్లా ఆర్మీకే నాయకత్వం వహించిండు. గెరిల్లా ఆర్మీకి నాయకత్వం వహించి కేవలం కార్యకర్తగా వెళ్ళినటువంటి మావోయిస్టు పార్టీలో కార్యకర్తగా చేరినటువంటి హిడ్మా అనాది కాలంలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన ఎదగడం జరిగింది. అంతేకాకుండా 150 మంది అంటే దాదాపుగా 100కు పైన జవాన్ల మృతిలో, అలాగే 25 నుంచి 30 మంది ప్రజల యొక్క ప్రాణాలు తీసిండు. 150 మంది హత్యకి ప్రధానమైనటువంటి కారణంగా హిడ్మా ఉన్నాడు అనేది పోలీసు రికార్డులు చెప్తా ఉన్నాయి. సో ఆయన పైన 1,80,00,000 రూపాయల రివార్డు ఉంది. తెలంగాణలో ఉంది రివార్డు, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, ఒడిశాలో ఉంది. సో మొత్తం కలిపినట్టయితే 1,80,00,000 రూపాయల రివార్డు ఉంది. వాళ్ళ భార్య పైన కూడా, రాజే పైన కూడా దాదాపుగా 75 లక్షలకు పైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాల రివార్డు కూడా ఉంది వాళ్ళిద్దరి తలల పైన. సో వాళ్ళు మరి లొంగిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోయిన అనేది ఒక రకమైనటువంటి వాదన. లేదు మరి పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళ చిత్రహింసలకు గురి చేసి చంపిన అనేది మరొక రకమైనటువంటి వాదన. సరే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళైతే చనిపోవడం జరిగింది. అంత్యక్రియలు కూడా పువర్తి గ్రామంలో ఫినిష్ కావడం జరిగింది. అలా అట్లా ఉంటే తిరుపతి రాజిరెడ్డిలను కోర్టులో ప్రవేశపెట్టాలని ఒక రకమైనటువంటి వాదన వినపడుతుంది. వీళ్ళే రాజిరెడ్డి ఫైల్ ఫోటో తిరుపతి ఇది ఇక్కడ అయినది జగిత్యాల జిల్లా అనుకుంటా, జగిత్యాల జిల్లే. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర భద్రతా బలగాలు దండకార్యన ప్రాంతాలను జల్లడబడుతున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు దేశంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కగార్ టెర్రరిస్టుల దాడుల ఎజెండాతో ఆల్ ఇండియా డీజీపీల సమావేశం జరగబోతుంది. ఆ లోపే
మావోయిస్టుల మాటే వినిపించకుండా చేసేందుకు కేంద్రం ముప్పేట దాడికి ప్లాన్ చేస్తుంది. ఏది ఈ నెల 28 నుంచి 30 వరకు దేశంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కాగారు టెర్రరిస్ట్ దాడుల ఎజెండాతో 28 నుంచి 30 వరకు అంటే ఇలా 21 తారీఖు ఇంకొక 9 రోజులలో టార్గెట్ పూర్తి. ఇంకొక 8 రోజులలో టార్గెట్ పూర్తి. ఇప్పుడు ఆల్రెడీ మడవి హిడ్మతో పాటు తిప్పరి తిరుపతి ఇద్దరే కీలకమైనటువంటి అగ్రనేతలు ఉన్నారు. వీళ్ళని కనుక మట్టు పెట్టినట్టయితుంటే, వీళ్ళని కనుక లొంగిపోయినట్టయితుంటే ఇక మావోయిస్టుల యొక్క జాడలు ఉండవు అనేది కేంద్రం చెప్తున్నటువంటి మాట. అలాగే కేంద్ర బలగాలు కూడా ఆ విధమైనటువంటి కుమ్మిగా నిర్వహిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే హిడ్మా కథం. మరి ఈ 9 రోజులలో వీళ్ళిద్దరిని కూడా మట్టు పెట్టేందుకు ఏమైనా కేంద్ర బలగాలు ప్రయత్నం చేస్తున్నాయా? ఇప్పటికే వీళ్ళిద్దరు ఏమైనా పోలీసులు అదుపులో ఉంటే మరి లొంగిపోయి వాళ్ళు లొంగుబాటు వీళ్ళు లొంగిపోయిందని చెప్పేసి పోలీసులు ముంగట ఏమైనా ప్రవేశపెడతారా? లేకపోయినట్టయితేనే వాళ్ళని కూడా ఎన్కౌంటర్లో వాళ్ళని హతం చేస్తారా? ఇప్పుడు కేవలం ఉన్నది టార్గెట్ ఇంకా వారం రోజుల పట్ల ఏదో ఒకటి. ఎందుకంటే అప్పుడు వీళ్ళ యొక్క మీటింగ్ ఉండబోతూ ఉన్నదట. ఎవరిది? డీజీపీల మీటింగ్, ఆల్ ఇండియా డీజీపీల మీటింగ్ జరగబోతూ ఉంది. కాబట్టి ఆ లోపే మావోయిస్టుల మాట వినిపించకుండా చేసేందుకు కేంద్రం ముప్పేట దాడికి ప్లాన్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మల్లా రాజిరెడ్డిల కోసం ఏఓబీలో కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. ఈ క్రమంలో తిరుపతి రాజిరెడ్డిలను కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన కేవీఎస్ కార్పస్ పిటిషన్పై గురువారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వారిద్దరు తమ వద్ద లేరని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అరెస్టు చేసిన ఇతర మావోయిస్టులకు సంబంధించిన మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టు పేర్కొన్నారు. అయితే ఈ నెల 18న పోలీసులు దేవ్జీ రాజిరెడ్డిలను నిర్బంధంలోకి తీసుకున్నారని పిటిషన్లో పేర్కొనడంతో దేవ్జీ రాజిరెడ్డి పోలీసుల వద్దే ఉన్నారన్నందుకు ఆధారాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని పిటిషనర్ తరపున న్యాయవాది తెలిపారు. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్తే వీళ్ళిద్దరు కూడా ఉన్నారనేది ఆయనే పిటిషనర్ తరపున ఆ న్యాయవాది చెప్తే ప్రెస్ స్టేట్మెంట్ను కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఇలా వాయిదా వేసింది. ఇలా ఏం చెప్పబోతా ఉన్నది? ఇద్దరు మరి మా దగ్గర ఉన్నారని చెప్తారా అంటే నాకు తెలిసి 100% ఒకవేళ ఉన్నా కానీ ఉన్నారన్నట్టుగా అయితే చెప్పేటువంటి అవకాశం అయితే లేదు. మరి వాళ్ళు లొంగిపోతారా లేకపోయినటువంటి అడవిలలో ఉంటారా? ఒకవేళ లొంగిపోయిన ఏమైనా చిత్రహింసలు పెట్టి ఏమైనా చంపేస్తారా ఏందనేది కూడా చూడాలి. కానీ ఇడ్మ కూడా ఆయన లొంగిపోయేందుకు ఆయన జనారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టుకొని చంపిననేది ఒక రకమైనటువంటి వాదన అయితే వినబడతా ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా మరి అది ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళనే మనం నమ్మాలి. వాళ్ళు పెట్టినటువంటిదే మన స్టేట్మెంటే మనం నమ్మాలి. కాబట్టి తప్పదు. సో చూడాలి.